హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో బెండకాయ కర్రీని చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ కర్రీని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ 1 కేజీ బెండకాయలని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలను ఫ్రై చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలను కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. 4-5 నిమిషాలు ఈ బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకోండి. చూడండి, బెండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ కర్రీ చేయడం కోసం ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు దినుసులను వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చి 4 వెల్లుల్లిని కూడా మధ్యలో దించి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకొని కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్న 3 టమోటాలను వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేయండి. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి ఈ మసాలాలన్నింటినీ కూడా 2 నిమిషాలు ఇలానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోండి. ఇలా బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా బెండకాయ ముక్కలకు పట్టే విధంగా 2 నిమిషాలు ఇలానే కలుపుకోండి. 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి 8 నుండి 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయండి. మనకి బెండకాయ ముక్క బాగా ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికించుకున్న తర్వాత చివరిగా ఇందులోకి కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.